హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. తెలుగు డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు, ప్రొడ్యూసర్ ఆ సినిమాకి ఎంత పెట్టారు, ఆ సినిమా కలెక్షన్ ఎంత వచ్చిందో కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ముందుగా వీడియోకి లైక్ చేయండి. ఇంకా లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ కౌంట్ అలాగే ఉంది. ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 1 వచ్చేసరికి పటాస్. ఇది కళ్యాణ్ రామ్ గారి ఫిలిం అండి. మరి ఈ సినిమా టోటల్ ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 7 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. మరి పటాస్ మూవీ టోటల్గా ఎంత కలెక్ట్ చేసిందంటే 25 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా పటాస్ మూవీ 2015లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా అనిల్ రావుపూడి గారు డైరెక్ట్ చేసిన సెకండ్ ఫిల్మ్ వచ్చేసరికి సుప్రీం అండి. ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి 2016లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. మరి సుప్రీంకి మన తెలుగు ప్రొడ్యూసర్లు ఎంత పెట్టుబడి పెట్టారంటే 15 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ సుప్రీం ఫిల్ము ఎంత కలెక్ట్ చేసిందంటే 44 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. ఇది కూడా ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా మూడో ఫిల్మ్, ఇంకా అనిల్ రావుపూడి గారు దర్శకత్వం చేసిన మూడో ఫిల్మ్ అండి, రాజా ది గ్రేట్. ఈ ఫిల్మ్కి మరి ప్రొడ్యూసర్ ఎంత పెట్టుబడి పెట్టారంటే 25 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 52 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఇంకా పబ్లిక్ టాక్ వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2017లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా అనిల్ రావుపూడి గారు డైరెక్ట్ చేసిన 4వ ఫిల్మ్ అండి, F2. ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి 2019లోనైతే రిలీజ్ అయితే చేశారండి. మరి F2కి ఈ ప్రొడ్యూసర్ ఎంత పెట్టుబడి పెట్టారంటే 30 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. ఇది మరి ఈ ఫిల్మ్ F2 అనే ఫిల్మ్ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? 150 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ వచ్చరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా అనిల్ రావుపూడి గారు డైరెక్ట్ చేసిన 5వ ఫిల్మ్ అండి, సరిలేరు నీకెవ్వరు. మరి ఈ ఫిలింకి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 75 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. మరి సరిలేరు నీకెవ్వరు ఎంత కలెక్ట్ చేసిందో మీకు తెలుసా? 260 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. ఇది ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇది సరిలేరు నీకెవరు 2020లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా అనిల్ రావుపూడి గారు డైరెక్ట్ చేసిన 6th ఫిల్మ్ వచ్చేసరికి F3 అండి. ఈ మూవీ మనకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2022లోనైతే రిలీజ్ అయితే చేశారండి. మరి టోటల్ గా F3కి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 60 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? 160 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. ఇది ఇండస్ట్రియల్ బ్లాక్ బాస్టర్ సూపర్ టూపర్ హిట్. ఇంకా అనిల్ రావుపూడి గారు డైరెక్ట్ చేసిన 7వ ఫిల్మ్ అండి, భగవంత్ కేసరి. టోటల్గా ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి మనకి 90 crores అండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 160 crores అయితే కలెక్ట్ చేసిందండి. ఇది కూడా ఇండస్ట్రియల్ బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా అనిల్ రావుపూడి గారు డైరెక్ట్ చేసిన 8వ ఫిలిం అండి, సంక్రాంతికి వస్తున్నాము. టోటల్ గా ప్రొడ్యూసర్ గారు ఈ ఫిలిం కి ఎంత పెట్టుబడి పెట్టారంటే 60 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా ఈ మూవీ కలెక్షన్ వచ్చేసరికి 200 కోట్లు అయితే కలెక్ట్ చేసి హిట్ టాక్ గా నిలిచింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటున్నానండి. కంప్లీట్గా చూస్తే వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, అది క్లిక్ చేసి వైఫై సింబల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ డే. టేక్ కేర్. బాయ్.